హలో అందరికీ, ఈరోజు పన్నీర్ కర్రీ చేసేద్దామా. అయితే నేను పన్నీర్ అయితే 120 రూపీస్ తెచ్చుకున్నాను అనమాట. అంటే మాకు ఇంట్లో అంతేమంది ఉన్నారు కాబట్టి నేను అంతే తెచ్చుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తెచ్చుకోండి. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. చిన్న పీసెస్గా కట్ చేసుకుంటేనే మంచిగా తినబుద్ధి, పెద్ద పెద్దగా ఉంటే అసలు తినబుద్ధి కాదు. సో తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాదామ్స్ ఉంటాయి కదా, అవి కూడా లైట్ కలర్ వచ్చే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లో. తర్వాత వెజిటేబుల్స్ ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలు తీసుకొని ఆయిల్ పోసేసి ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి, ఒక 5-10 మినిట్స్. తర్వాత అన్నీ మిక్సింగ్ బౌల్లో తీసుకొని మిక్సీ పట్టేసేయాలి. ఏదో ట్రై చేసి నాకు రాలేదు అసలు, ఫస్ట్ టైం కదా. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ పోసేసుకొని జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ పేస్ట్ అంతా వేసేసేయాలి. తర్వాత పసుపు, కారం వేసిన తర్వాత మీ దగ్గర ఏమైనా మసాలా ఉంటే అది వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకోవాలి, అది తీయలేదు నేను మర్చిపోయినా సాల్ట్. తర్వాత మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత కొన్ని వాటర్ పోసేసుకోవాలి. అది మసలాలి, ఒక 10 మినిట్స్ అట్లా మసలిన తర్వాత పన్నీర్ పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచాలి. అంతే, పన్నీర్ కర్రీ రెడీ అయినట్టే. మా అమ్మ చేసి సూపర్ ఉంది.